సరే, నెక్స్ట్ విచ్ స్కేల్ హ్యాస్ జీరో టు ఏది ఉంటుంది? రేషియో ఉంటుంది 0 to. టెంపరేచర్ ఇన్ సెల్సియస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. టెంపరేచర్ ఇన్ సెల్సియస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ కదా, ఇంటర్వెల్స్ ఉంటాయి కానీ జీరో ఉండదు, అంతే కదా. దెన్ ఫోన్ నెంబర్స్ బిలాంగ్స్ టు విచ్ స్కేల్? ఫోన్ నంబర్స్ ఫోన్ నంబర్స్ ఒక ఫోన్ నెంబర్ కాదు, ఫోన్ నంబర్స్. నామినలా? ఆ ఫోన్ నెంబర్స్ ఆర్డర్ ఉంటుందా? ఉండదు కదా. ఫోన్ నెంబర్స్ ఆర్డర్ లేదనుకోండి నామినల్, ఉంటే ఆర్డినల్. అది ఫోన్ నెంబర్స్ తీసుకునే దాన్ని బట్టి. ఫోన్ నెంబర్స్ ఆర్డర్ లేదనుకోండి అది నామినల్, ఉందనుకోండి ఆర్డినల్. నెక్స్ట్, మార్క్స్ ఇన్ టెస్ట్ 0 to 100 represents which scale? రేషియో కదా. ఎందుకంటే 0 to 100 అంటున్నాడంటే 0 to 100 రేంజ్ ఉంది మనకు, ఇంటర్వెల్ ఉంది దాంట్లో ఆల్రెడీ. జీరో కూడా రిప్రజెంట్ అవుతుంది. జీరో అంటే 0 మార్క్స్ అని అర్థం కదా, అక్కడ మీనింగ్ ఉంది కదా జీరో కూడా, కాబట్టి రేషియో. ఓకే, సరే, చెక్ చేద్దాం. మాట్లాడకండి, మాట్లాడకండి. గుసగుసలు ఆడుతున్నారు. ఎందుకు? ఓకే, ఫస్ట్ ఏంటి? ఆర్డినల్. ఆర్డినల్. మరి నేనేం చెప్పాను? ఇంటర్వెల్ అన్నాను. ఐ మీన్ నేను అది చెప్పలేదు కదా. నేనేం చెప్పానంటే మనకు అది దీంట్లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి అది మారుతుంది అని చెప్పాను. మనం ఓన్లీ మనం నంబర్స్ మాత్రమే తీసుకున్నామంటే అప్పుడు అది ఆర్డినల్ అవుతుంది అని చెప్పాను. అలా కాకుండా దానికి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం అనుకో అప్పుడు మారుతుంది అని చెప్పాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాక్ట్లీ వన్, 8 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 1 యూనిట్ కదా. దాన్ని మనం మార్చుకుందాం, 8 అనేది సెంటీమీటర్స్ లో కానీ మీటర్స్ లో కానీ మార్చుకుందాం. మార్చుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి స్కేల్ చూద్దామా? సైజ్ చార్ట్ చూసాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ. సరే, సెంటీమీటర్స్ లో తీసుకుందాం దీన్ని. సెంటీమీటర్స్ లో అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, జీరోకి ఇక్కడ మీనింగ్ ఉండదు కదా. జీరోకి మీనింగ్ ఏమి ఉండదు. కాబట్టి ఇంటర్వెల్ అవ్వదు, తర్వాత రేషియో కూడా అవ్వదు. ఇంకా మనకు రెండు ఉన్నాయి. ఏవి? నామినల్, ఆర్డినల్. నామినల్ కాదు. ఎందుకు? ఎందుకంటే అది ఆర్డర్ ఉంది కాబట్టి మనకు. సో కాబట్టి నెక్స్ట్ మిగిలింది ఏంటి ఇంకా మనకు? ఆర్డినల్. ఎంత ఇంటర్వెల్ వస్తుంది మనకి రెండింటికి? ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాదు మనకి ఇక్కడ, నాకు తెలిసి. ఫర్ ఎగ్జాంపుల్ 23.7 మైనస్ 24.6 అంటే ఎంత? మేబీ సంథింగ్ ఎంతో 0.14 సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి మేబీ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంటర్వెల్ వస్తుంది, అంటే వాటి మధ్య ఇంటర్వెల్స్ ని మనం ఫిక్స్ చేయలేము అనమాట. అంటే ఇప్పుడు 5, 10, 20 అనుకున్నారు అనుకో, ఇట్ ఈస్ ఫిక్స్డ్. 5, 5 ఇంక్రీజ్ అవుతుంది. 5, 10, 15 అయింది అనుకోండి, ఇంటర్వెల్ ఉంది, 5, 5 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది అని చెప్తాం. బట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఇక్కడ. చెప్పగలమా? మైనస్ చేయండి, కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 24.6 మైనస్ 23.7 యాడ్ చేయండి, ఎంత? 0.09. 0.9 అంటున్నా. 0.9. 0.9 అనుకుందాం. 25.4 మైనస్ 24.6. 0.8. దాని తర్వాత నెక్స్ట్ 26.2 మైనస్ 25.4. 0.8. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి 0.9, ఇంకోటి 0.8, ఇంకోటి 0.8. ఈస్ దేర్ ఎనీ ఇంటర్వెల్ హియర్? 1 1 ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లు ఏమైనా ఉందా? లేదంటే ఒక ప్రాపర్ ఇంటర్వెల్ ఉందా? 1 ఇంక్రీజ్ అయింది, 2 ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది అన్నట్లు కూడా లేదు. తర్వాత 1 1 1 అవుతుంది అన్నట్లు కూడా లేదనమాట. సో ఇక్కడ మారుతుంది, మారుతుంది కాబట్టి ఇంటర్వెల్లోకి వెళ్ళదు. ఓకే, ఇంటర్వెల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మిగతాది ఏంటి? ఇంకా ఆర్డర్ ఉంది కానీ ఇంటర్వెల్లోకి లేదు, ఆర్డినల్. ఈజ్ క్లియర్? అర్థమవుతుందా? బట్ నేను ఇంతకుముందు ఇంటర్వెల్ అని ఎందుకు చెప్పా? మీరు కన్వర్ట్ చేయకుండా మీరు ఓన్లీ ఆ స్కేల్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే తీసుకుంటే అప్పుడు ఇంటర్వెల్ అని చెప్పాను. ఎందుకు? 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9, 10 ఉంది, ఇంటర్వెల్ లేదా వాటి మధ్య? ఉంది. సో కన్వర్ట్ చేసుకుంటే ఒకలాగా వస్తుంది, కన్వర్ట్ చేయకుంటే ఇంకోలాగా వస్తుంది అని చెప్పాను నేను మీకు. అర్థమైందా ఏంటనేది? ఓకే, దెన్ నెక్స్ట్, ఇది చిన్నపిల్లల క్వశ్చన్ ఇది.
టెంపరేచర్ ఇది కూడా తెలిసిందే కదా ఇది కూడా. ఫోన్ నెంబర్స్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్డర్ ఉంటే అప్పుడు అది ఆర్డినల్ అవుతుంది అని చెప్పాం. ఆర్డర్ ఉండకపోతే అది నార్మల్ అవుతుంది అని చెప్పాం. ఎస్, అంతే సింపుల్ థింగ్. దెన్ రేషియో, బికాస్ జీరో హ్యాస్ మీనింగ్ అని చెప్పాం దానికి మనం. జీరో అంటే ఏంటి? అంటే జీరో మార్క్స్ అని అర్థం కదా అక్కడ. ఐ మీన్ మార్క్స్ ఏం లేవని అర్థం కదా అక్కడ. అంటే జీరో వచ్చాయి నీకు అనే పాయింట్ కదా. సో కాబట్టి అది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే. ఐ మీన్ ఇవి చేసామనుకోండి మనకి కొద్దిగా అర్థమవుతుంది అని చెప్పేసి చేయిస్తున్నా వీటిని. దెన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంట. చదవ చదవండి ఎవరైనా. రేషియో స్కేల్ వాల్యూస్ కెన్ బి మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్. చేయొచ్చు కదా, చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాను కదా రేషియోలో. దాంతోపాటు జీరో అయిన కూడా ఉండాలన్నమాట మనకు, అంతే. బట్ ఈ పాయింట్ తప్ప ఏమన్నా? కాదు కదా, కరెక్ట్, ట్రూ. ఇంటర్వెల్ స్కేల్ హ్యాస్ జీరో, నో జీరో, నో ట్రూ జీరో. అవునా కాదా? అంతే కదా. ట్రూ జీరో ఉంటుంది కదా అక్కడ. జీరో అంటే ఇప్పుడు మీకు ఆ, ఇప్పుడు ఫర్ టెంపరేచర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నారు అనుకో, జీరో అంటే ఫ్రీజింగ్ పాయింట్. ట్రూ జీరో లేదు కదా. జీరో అంటే ఏం ఉండకూడదు అని అర్థం అనమాట, దానికి మీనింగ్ ఉండకూడదు. ఓకే దెన్, ఆర్డినల్ డేటా ఆల్వేస్ హ్యాస్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ వాల్యూస్. ఆర్డినల్ డేటా, ఆర్డినల్ డేటాకి ఈక్వల్ డిస్టెన్స్ ఉండొచ్చా? ఈక్వల్ డిస్టెన్సే ఉండాలి వాటి మధ్య. ఏం లేదనుకుంటున్నాను నేను. ఒక ఆర్డర్లో ఉండాలి కానీ ఈక్వల్ డిస్టెన్సే ఉండాలా? ఒకవేళ అట్లా అయితే ఇంతకుముందు అది ఆర్డినల్ కాదు కదా మళ్ళీ. షూ సైజ్ ఇస్తే ఈక్వల్ డిస్టెన్స్ ఉందా వాటి మధ్య? లేదు. మళ్ళీ కానీ అది ఆర్డినల్ కదా, ఎందుకు? ఒక ఆర్డర్ ఉంది అంతే, ఈక్వల్ డిస్టెన్స్ ఉండడం అవసరం లేదు కానీ ఆర్డర్ ఉండాలి అంతే. 50, 60, 70, 90, ఇది ఒక రేంజ్. 50 ఈజ్ లెస్ దాన్ 60, 60 ఈజ్ లెస్ దాన్ 70, 70 ఈజ్ లెస్ దాన్ 90. దిస్ హ్యాస్ సమ్ ఆర్డర్, బట్ ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఇంటర్వెల్స్. అవునా కాదా? ఎస్ అవునా? అర్థమైందా అర్థం కావట్లేదా ఏంటిది ఇప్పుడు? రేషియో అంటే జీరోని కన్సిడర్ చేస్తాం, అంటే జీరోకి మీనింగ్ ఉంటుంది. ఇంటర్వెల్లో కన్సిడర్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పాయింట్ చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, జీరో ఉంది కదా, అంటే రియల్ మీనింగ్ జీరో ఏంటి? జీరో అంటే ఏంటి? ఏం లేదని అర్థం అనమాట. ఆ రియల్ మీనింగ్ ఆఫ్ జీరో ఇచ్చింది అనుకోండి అది రేషియో. రియల్ మీనింగ్ ఆఫ్ జీరో ఇవ్వట్లేదు అనుకోండి అది ఇంటర్వెల్. ఇప్పుడు టెంపరేచర్ 0 డిగ్రీస్ అన్నారు అనుకోండి, 0 డిగ్రీస్ టెంపరేచర్ ఈజ్ నాట్ 0 డిగ్రీస్, దాన్ని కెల్విన్ లోకి మార్చండి, సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. దాన్ని ఫారెన్ హీట్ లోకి మార్చండి, ఏదో ఒకటి వస్తుంది కదా దాంట్లోకి ఖచ్చితంగా. ఐ గెటింగ్ మై పాయింట్. అంటే అది జీరో, జీరో అనేది ప్రాపర్ రిప్రజెంటేషన్ కాదనమాట. ఇప్పుడు 0 డిగ్రీస్ టెంపరేచర్ అన్నారు అనుకోండి, ఏం టెంపరేచర్ లేదని అర్థమా అక్కడ? ఉందని అర్థం. కానీ ఏం టెంపరేచర్ ఉంది అక్కడ? ఫ్రీజింగ్ ఒక టెంపరేచర్ ఉంది కానీ దాన్ని నేను జీరోతో రిప్రజెంట్ చేస్తున్నాను అర్థం అనమాట. కానీ జీరో రిప్రజెంటేషన్ ఎగ్జాక్ట్ గా అదా? కాదు. జీరో రిప్రజెంటేషన్ ఏంటి జనరల్ గా? ఏం ఉండకూడదు అనే పాయింట్ జీరో రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు అదే, ఇప్పుడు ఏజెస్ దగ్గరికి రండి. ఏజ్ లో జీరో అన్నాం అనుకోండి, ఏంటి అర్థం అక్కడ? అసలు పుట్టలేదని వాడు అర్థం. అంతే కదా, ఏం లేదని అర్థం. అంటే జీరోని ప్రాపర్గా ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో అవి రేషియోలోకి వెళ్తాయి. జీరోని యూజ్ చేసుకుంటున్నాయి కానీ ప్రాపర్ రిప్రజెంటేషన్ చేయట్లేదు అనమాట. అంటే జీరో మీనింగ్ ఇవ్వట్లేదు అక్కడ, అప్పుడు అవి ఇంటర్వెల్కి వెళ్తాయి. ఎగ్జాంపుల్ టెంపరేచర్, ఈజీ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనమాట మనకు. ఇప్పుడు టెంపరేచర్ 0 డిగ్రీస్ అంటే ఏదో ఒకటి ఉందని అర్థం. అర్థమవుతుందా? అదే జీరో ఏజ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం లేదని అర్థం అక్కడ. అర్థమవుతుందా? అంటే జీరోని ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలిగితే దాని రేషియో. జీరోని ప్రాపర్గా రిప్రజెంట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు అది ఇంటర్వెల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ జీరో ప్రాపర్లీ దెన్ ఇట్ ఈస్ ఇంటర్వెల్. ఇఫ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ జీరో దెన్ ఇట్ ఈస్ రేషియో. అర్థమవుతుందా ఏంటనేది? జీరోని రిప్రజెంట్ చేయాలన్నమాట మనకు అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఏ క్వశ్చన్ అది? ఇంటర్వెల్ స్కేల్స్ హ్యాస్ జీరో ట్రూ వాల్యూస్ అంటున్నాడు. అవును అంతే కదా. ఇంటర్వెల్ స్కేల్స్ కి ట్రూ జీరో ఉంటుందా? ఉండదు కదా, మరి ట్రూనే కదా అది. జీరో ఉంటది, బట్ పాయింట్ ఏంటంటే ట్రూ జీరోనా అది? ట్రూ మీనింగ్ ఇచ్చే జీరోనా అది? కాదు. మరి ట్రూనా ఫాల్స్ ఇది? ట్రూ. ఆర్డినల్ డేటా ఆల్వేస్ హ్యాస్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ వాల్యూస్. ఆర్డినల్ డేటాకి ఎప్పుడు ఈక్వల్ డిస్టెన్సే ఉండాలంటున్నాడు. ఫాల్స్ కదా. ఎందుకు ఫాల్స్? ఆర్డినల్ డేటా అంటే ఆర్డర్ ఉండాలి కానీ ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలనే రూల్ ఉందా అక్కడ ఏమైనా? ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఇంటర్వెల్కి వెళ్తుంది.
కదా, ఆర్డర్ ఉండి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఇంటర్వెల్కి వెళ్తుంది అనమాట మనకి. ప్రిడిక్టబుల్ ఇంటర్వెల్స్ ఉంటే ఇంటర్వెల్కి వెళ్తుంది. అది గెటింగ్ మై పాయింట్. ఇంతకుముందు మన షూ సైజ్లో అదే ఎగ్జాంపుల్ అనమాట మనకు. షూ సైజ్లో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నాయా? లేవు కాబట్టి దేంట్లోకి వేసారు మీరు దాన్ని? ఆర్డినల్లోకి వేసారు. ఒకవేళ ఉండింటే ఇంటర్వెల్లోకి వేసేవాళ్ళు. ఐ గెటింగ్ మై పాయింట్. లేదు కాబట్టి ఆర్డినల్లోకి తీసుకొని వచ్చారు దాన్ని. అర్థమవుతుందా? సింపుల్గా చెప్తున్నా మళ్ళీ. నామినల్ అన్నారు అనుకోండి, ఆర్డర్ ఉండదు. ఇది కనుక్కోవడం ఈజీ, ఎవరైనా కనుక్కుంటారు. దెన్ ఇంటర్వెల్కి వెళ్ళాం అనుకోండి, సారీ, నెక్స్ట్ ఏంటి, ఆర్డినల్కి వెళ్ళాం అనుకోండి. ఆర్డినల్లో ఆర్డర్ ఉంటుంది, కానీ వాటి మధ్య ఇంటర్వెల్స్ సీక్వెన్షియల్గా ఉండవు అనమాట. అర్థమవుతుంది, కానీ ఆర్డర్ ఉంటుంది. అర్థమవుతుందా ఏంటనేది? దెన్ దాని తర్వాత ఇంటర్వెల్స్కి వెళ్ళాం అనుకోండి, వాటి మధ్య ఇంటర్వెల్స్ ఉండాలి, అంటే ప్రాపర్ సీక్వెన్స్ ఉండాలి అనమాట వాటి మధ్య. బట్ పాయింట్ ఏంటంటే జీరోని రిప్రజెంట్ చేయదు ప్రాపర్గా అది. ఓకే. అదే రేషియోకి వెళ్ళాం అనుకోండి, వాటి మధ్య ఇంటర్వెల్స్ ఉంటాయి, ఆర్డర్ ఉంటుంది, జీరోని కూడా ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తుంది. జీరో అంటే జీరోనే అక్కడ. ఐ గెటింగ్ మై పాయింట్? ఎస్ నోనా? ఎస్. ఓకే. ఇదేంటి మరి ఆన్సర్ ఏంటిది? ఆర్డినల్ డేటా ఆల్వేస్ హ్యాస్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ వాల్యూస్. ఫాల్స్. ఫాల్స్ అది. దెన్ నామినల్ డేటా కెన్ బి ర్యాంక్డ్. ఫాల్స్, ఎందుకంటే ఇట్ కెన్ బి కేటగరైజ్డ్. ఓకే. సాలరీస్ అండ్ ఏజెస్ ఆర్ రేషియో స్కేల్ ఎగ్జాంపుల్స్. సాలరీ జీరో, సాలరీ జీరో అంటే కరెక్టే, రేషియోనే. ఏజ్ జీరో అంటే కరెక్టే, రేషియోనే, కరెక్ట్. గుడ్. గుడ్. దెన్ క్లాసిఫై ద హోల్ డేటా సెట్. యా. ఏం చెప్పాలంటే దాని యొక్క స్కేల్ చెప్పాలి, కేటగిరీ టైప్ కూడా చెప్పాలన్నమాట మనకి. స్కేల్ చెప్పాలి, కేటగిరీ టైప్ ఏంటనేది కూడా చెప్పాలి మనం దానికి. ఇది డేటా సెట్. డిస్లైక్ ఓకే, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆర్డినల్, కేటగిరికల్, ఆర్డినల్, కదా. ఎస్. సో 007, 245, 392 బాండ్ నెంబర్స్. బాండ్ నెంబర్స్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. బాండ్ నెంబర్స్. బాండ్ నెంబర్స్. బాండ్ నెంబర్స్. కేటగిరికల్, నామినల్. బికాస్ బాండ్ నెంబర్స్ ఏవేవో ఉంటాయి బాండ్ నెంబర్స్, సపరేట్ సపరేట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే హోల్ నెంబర్ వచ్చింది అనుకోండి, అది డిస్క్రీట్. కంటిన్యూస్ గా ఒక మీనింగ్ తో వస్తున్నాయి అనుకోండి, అది కంటిన్యూస్. ఇప్పుడు ఈ రెండు కాదు మనకి ఇది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ కేటగిరికల్లో ఉండేది రెండు, ఒకటి నామినల్ ఒకటి, ఇంకోటి డిస్క్రీట్ ఒకటి. ఇప్పుడు డిస్క్రీట్ అన్నారు అనుకోండి, ఒకటి ఆర్డర్ ఉండాలి, దీంట్లో ఆర్డర్ ఉంటారా మనకు? ఉండదు. ఇప్పుడు బాండ్ నెంబర్స్, ఇప్పుడు 001 ఒక బాండ్ నెంబర్, 25 ఇంకో బాండ్ నెంబర్. బాండ్ నెంబర్స్ అని చెప్తే సపరేట్ సపరేట్ గా ఉంటాయి మనకి బాండ్ నెంబర్స్. కేటగిరికల్. ఫోన్ నెంబర్స్ మాదిరి, కరెక్ట్, వెరీ గుడ్. ఫోన్ నెంబర్స్ మీరు నామినల్ ఎట్లా చెప్పారు? ఎందుకంటే దానికి ఏం ఆర్డర్ ఉండదు, కానీ డివైడ్ అయి ఉంటాయి, సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. దెన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ స్టూడెంట్ రీడ్స్ పర్ మంత్. స్కేల్. స్కేల్. స్కేల్లో రేషియో. రేషియో. రేషియో అవ్వదా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది జీరో అవ్వకూడదా? అవ్వచ్చు. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో ఒక ఇంటర్వెల్ ఉంటుంది దానికి. ఇంకోటి జీరో, జీరో తీసుకోవచ్చు అనమాట మనం, జీరో. టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నారు అనుకోండి, నామినల్. నంబర్ ఆఫ్ బుక్స్ అన్నారు అనుకోండి, ఒకటి. ఇంకోటి ఇక్కడ రెండు టైప్స్ అవుతాయి అనమాట. ఒకటి మనం సీక్వెన్స్ క్రియేట్ చేయగలిగితే రేషియో. సీక్వెన్స్ క్రియేట్ చేయకుండా నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఓన్లీ ఒక సింగిల్ వాల్యూ చెప్పామనుకోండి, అప్పుడు అప్పుడు ఏంటి? న్యూమరికల్ డేటాలో డిస్క్రీట్ డేటా. టూ టైప్స్, దీన్ని టూ టైప్స్ లాగా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి, నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఒక సీక్వెన్స్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఇట్లా సీక్వెన్స్ ఉంది అనుకోండి. అప్పుడు అదేమవుతుంది అంటే రేషియో అవుతుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఒక హోల్ నెంబర్ లాగా ఇస్తున్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది? డిస్క్రీట్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్, రైట్? ఇట్ ఈస్ డిస్క్రీట్. సో రెండు విధాలుగా ఆన్సర్ చెప్పొచ్చు అనమాట దీనికి. టెంపరేచర్ రికార్డెడ్ ఎవ్రీ అవర్, ఇంటర్వెల్. దెన్ కార్ కలర్ ఇన్ ఏ పార్కింగ్ లాట్. కార్ కలర్ ఇన్ ఏ పార్కింగ్ లాట్ రేషియో ఎట్లా అవుతుంది? నామినల్. కలర్స్, ఇప్పుడు కార్ కలర్, కలర్, డ్రెస్ కలర్. వాట్ ఈస్ డ్రెస్ కలర్? నామినల్. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్స్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, దట్ ఈస్ నామినల్ కదా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే.
వై కాంట్ వీ క్యాలిక్యులేట్ అన్ యావరేజ్ ఫర్ నామినల్ డేటా అంట. దీన్ని యావరేజ్ చూసిన తర్వాత చూద్దాం. ఎందుకు క్యాలిక్యులేట్ చేయలే? ఆర్డర్ ఉండదు కాబట్టి. ఆర్డర్ ఉండదు కాబట్టి. ఆర్డర్ ఉండదు. ఆర్డర్ ఉండదు కాబట్టి దానికి యావరేజ్ క్రియేట్ చేయలేము. ఇంకోటి అది కేటగిరికల్ డేటా. ఓకే సరే, మీరు మళ్ళీ చూద్దాం. క్లియర్ ఏంటి అనేది అర్థమైందా ఇప్పుడు? నామినల్ అంటే ఏంటి? నామినల్ అంటే ఏంటి? డస్ నాట్ హ్యాస్ ఆర్డర్. ఎగ్జాంపుల్, ఎనీ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఏదైనా. కలర్స్, ఇప్పుడు చెప్పించాం కదా కలర్స్. ఓకే దెన్ ఆర్డినల్, ఆర్డర్. ఎగ్జాంపుల్ షూ సైజెస్. షూ సైజెస్ ఉన్నాయా? ఆర్డినల్లే కదా అది. ఆ, లేదా రేటింగ్ మీరు చెప్పినట్లా. దెన్ డిస్క్రీట్ హోల్ నెంబర్. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ఏ క్లాస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఓకే దెన్ కంటిన్యూస్ ఫ్రాక్షనల్, రేంజ్ ఆఫ్ వాల్యూస్, హైట్స్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అర్థమవుతుందా? ద వెయిట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సింపుల్ థింగ్. దెన్ మిగిలింది ఏంటి ఇంకా మనకు? ఇంటర్వెల్. వాట్ ఈస్ ఇంటర్వెల్? విచ్ హ్యాస్ ఆర్డర్ బట్ జీరో ఈస్ నాట్ ట్రూలీ రిప్రజెంటెడ్. ఎగ్జాంపుల్ టెంపరేచర్. మైండ్లో ఫిక్స్ అయిపోండి. దెన్ నెక్స్ట్ రేషియో. వాట్ ఈస్ రేషియో? విచ్ హ్యాస్ ఆర్డర్, విచ్ హ్యాస్ ఇంటర్వెల్ అండ్ ద జీరో ఈస్ ట్రూలీ రిప్రజెంటెడ్. ఎగ్జాంపుల్ చెప్పండి. అదే ఇంకా ఏజ్, మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఓకే ఏజ్, ఏజ్. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మీరు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాన్సెప్ట్ కి ఒక ఎగ్జాంపుల్ ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి మైండ్ లో. అర్థమవుతుందా? అది మీకు అలవాటు అయింది అనుకోండి, దాన్ని బట్టి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ని మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అంటే ఇది, ఏజ్ అంటే ఇది అని లాగా ఒకటి ఫిగర్ అవుట్ చేసుకున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఎన్నైనా. ఐ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఇవి బేస్ అనమాట మనం స్టాట్స్ లోకి వెళ్ళడానికి ముందే కావాల్సిన బేస్ ఇదంతా. ఓకే దెన్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్టాట్స్ లో ఏమేమి డిస్కస్ చేస్తామని చెప్పాం. డిస్క్రిప్టివ్ స్టాట్స్ లో మెయిన్ గా మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, ఇంకా ఏం డిస్కస్ చేస్తామని చెప్పాం? నేచర్ ఆఫ్ కర్వ్స్. సో రాసుకోండి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ డేటా. ఇప్పుడు మనం చేసిందంతా అదే అన్నమాట. మనం అదేగా చేసింది ఇప్పుడు మనం. ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది, స్కేల్ ఆఫ్ మెజర్ ఏంటి అనేది అంతా చెక్ చేసామనుకోండి మనం. దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ని నేర్చుకోవాలి. దెన్ థర్డ్ వచ్చేసి మెజర్ ఆఫ్ డిస్పర్షన్ గురించి నేర్చుకోవాలి. ఏంటి? మెజర్ ఆఫ్ డిస్పర్షన్, DISPERSION, డిస్పర్షన్. దెన్ మెజర్ ఆఫ్ పొజిషన్స్ గురించి నేర్చుకోవాలి. అంటే ఏం లేదు, ర్యాంక్, తర్వాత ప్లేస్మెంట్, పర్సంటైల్, క్వార్టైల్, ఇంటర్ క్వార్టైల్ రేంజ్, బాక్స్. ఐ మీన్ ఇదంతా రాసుకోవద్దండి, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. ఓకే దెన్ డిస్ట్రిబ్యూషన్ షేప్స్. ఎలా షేప్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేప్స్. నెక్స్ట్ దాని తర్వాత డేటా విజువలైజేషన్. ఎన్ని వచ్చాయి? సిక్సా? ఈ సిక్స్ నేర్చుకోవాలి మనం. ఓకే ఏవేవి ఒకసారి ఎవరైనా చెప్తారా? మధు చెప్తావా? మధు అంటే ఎవరు? నీ పేరు? మోహన్. మోహన్ చెప్తావా? ఏవేవి చూడాలి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో? చూడు చూడు చెప్పు, చూసి చెప్పు. రాసుకోలేదు. ఓకే డేటా. డేటా అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దెన్ దాని తర్వాత సెంట్రల్ టెండెన్సీస్, దాని తర్వాత డిస్పర్షన్స్, దాని తర్వాత మెజర్ ఆఫ్ పొజిషన్స్, డిస్ట్రిబ్యూషన్, డేటా విజువలైజేషన్. అంతే. సో ఇది చేయగలిగితే మనం డేటా అనాలిసిస్ కి అర్హులు అనమాట. ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది మనకి డేటా అనాలిసిస్ సింపుల్ గా. ఓకే సో ఫస్ట్ మనం సెంట్రల్ టెండెన్సీస్ గురించి చూద్దాం. సరే ఒకసారి వీటి గురించి ఒకసారి రివైజ్ చేస్తాను. ఐ మీన్ రాసుకోవద్దండి, జస్ట్ చెప్తాను ఏంటనేది. డేటా, వీ హ్యావ్ సీన్ ఇట్. డేటాలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, స్కేల్ ఆఫ్ మెజర్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎలా డివైడ్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసాం మనం.
దెన్ సెంట్రల్ టెండెన్సీస్లోకి వెళ్ళామనుకోండి. ఈ సెంట్రల్ టెండెన్సీస్లో మీన్, మీడియన్, మోడ్ గురించి చూస్తాం. ఈరోజు అదే చూస్తాం మనం. దెన్ డిస్పర్షన్లోకి వెళ్ళామనుకోండి, వేరియన్స్, రేంజ్, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? ఇంకా కావాలంటే బెల్ కర్వ్స్ గురించి చూస్తాం అనమాట ఇక్కడ మనం. ఓకేనా? దాని పేరు గుర్తుకు రావట్లేదు నాకు. లాగరిథమిక్ సంథింగ్ ఏదో ఉంది. బెల్ కర్వ్స్, దానికి ఇంకో సింపుల్ పేరు అంటే బెల్ కర్వ్స్. వాటిని చూస్తాం మనం ఏంటనేది. దీని రిప్రజెంటేషన్ సిగ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా, వీటిని రిప్రజెంట్ చేస్తాం మనం. దెన్ దాని తర్వాత మెజర్ ఆఫ్ పొజిషన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మీన్, మీడియన్, మోడ్ని మెజర్ చేయొచ్చు అనమాట, పొజిషన్స్ లాగా ఫిక్స్ చేసి. బాక్స్ ప్లాట్ యూజ్ చేస్తాం మనం అక్కడ, లేదా లీఫ్ ప్లాట్ యూజ్ చేస్తాం మనం. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనం ఆ పేర్లు చెప్తాను, ఐ మీన్ మీకు కొత్తగా అనిపించకుండా ఉండడానికి అనమాట. క్వార్టైల్, ఇంటర్ క్వార్టైల్ రేంజ్, దాని తర్వాత క్వార్టైల్స్ లోనే Q1, Q2, Q2, Q3, Q4 అని ఉంటాయి అనమాట. సో 25%, 50%, 75%, 100%. సో ఇవి ఏంటనేది చూస్తాం అనమాట. ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే Q3 మైనస్ Q4 ఏదో ఉంటుంది, సంథింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాన్ని చూద్దాం మనం ఏంటనేది. దెన్ దాని తర్వాత పిక్టైల్స్, ఇవి కూడా చూస్తాం మనం. దెన్ దాని తర్వాత షేప్స్ చూస్తాం. షేప్స్ అంటే ఏంటంటే స్క్యూనెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాట్ చేసిన తర్వాత గ్రాఫ్స్, దాంట్లో స్క్యూనెస్ ఎలా ఉంది. ఇప్పుడు డిస్పర్షన్ జరుగుతుంది కదా, డిస్పర్షన్ జరిగిన తర్వాత ఆ డిస్పర్షన్ ఎలా జరుగుతుంది అనేది అనమాట. పాజిటివ్ స్క్యూనెస్, నెగటివ్ స్క్యూనెస్, వీటి గురించి మాట్లాడదాం. ఆ తర్వాత క్రిటోసిస్ అనే దాని గురించి మాట్లాడతాం మనం. KRUTOSS క్రిటోసిస్. క్రిటోసిస్ కూడా అంతే అనమాట, సేమ్ స్క్యూనెస్ ఎలా ఉందో ఇది కూడా అంతే అనమాట. ఎక్కువ డిస్పర్స్ అవ్వడినప్పుడు క్రిటోసిస్ గురించి మాట్లాడతాం మనం. దెన్ దాని తర్వాత విజువలైజేషన్స్ లో మనం చార్ట్స్, గ్రాఫ్స్ యూస్ చేస్తాం. పై చార్ట్స్, బార్ చార్ట్స్, హీట్ మ్యాప్స్, దాని తర్వాత బాక్స్ చార్ట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడదాం అంతే. ఇవన్నీ నేర్చుకోగలిగితే సింపుల్ గా మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ని క్లోజ్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు ఏమైనా కష్టం అనిపించిందా? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఈజీనే కదా ఇంతకు ముందు. దీని తర్వాత కూడా ఈజీగానే ఉంటుంది యాక్చువల్గా. స్టాట్స్ ఈస్ వెరీ ఈజీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ అంతే. ఓకే, నవ్వుతారు ఎందుకు? యాక్చువల్గా ఈజీనే, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్. ఈవెన్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఆల్సో ఈజీ. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కూడా ఈజీనే అనమాట. ఏమంటే మనం దాన్ని అర్థం చేసుకుంటే వేలో అర్థం చేసుకోవాలి, అంతే. టైం తీసుకోవాలి, దానికి కొద్దిగా టైం తీసుకొని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటే అవుతుంది డెఫినెట్ గా. సరే, సో ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీస్ లోకి వెళ్దాం. ఏంటి సెంట్రల్ టెండెన్సీస్? సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద, ఓకే, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అన్నమాట. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్. ఎందుకోసం యూజ్ అవుతుంది? మిడిల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్ ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది అనమాట సెంట్రల్ టెండెన్సీస్ మనకు. ఫర్ సపోజ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు 3 ఉంటాయి: మీన్, మీడియన్, మోడ్. నేను వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తారనే దాని గురించి మాట్లాడాను ఇప్పుడు నేను. ఎందుకంటే మ్యూ అంటారు, దాని తర్వాత ఎక్స్బార్ అంటారు. వీటన్నిటిని మనం పాపులేషన్ తర్వాత శాంపుల్ చూసిన తర్వాత చూద్దాం ఏంటనేది. అది కూడా వస్తుంది, మరి నెమ్మదిగా వస్తుంది అది కూడా. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఇవి ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం మనం. ఈరోజు మీకు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? ఐ మీన్ ఎప్పుడు అదే చెప్తారు సార్ మీరు. ఇంట్రెస్టింగ్ ఉండదు చెప్పినప్పుడు అలా ఉంటుంది కదా. సో 3 థింగ్స్ ఉంటాయి ఇక్కడ మనకు: మీన్, మీడియన్, మోడ్. సరే సరే, మీన్, మీడియన్, మోడ్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్ ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది చెప్తాను నేను. అంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది, దాన్ని కూడా చెప్తాను ఏంటనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కూడా మనకు సెంట్రల్ టెండెన్సీస్ కోసమే యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఒక డేటా సెట్ ఉంది. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ మీకు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ షాప్స్ దగ్గరికి వెళ్ళి ఆనియన్స్ కొనింది ఒక వారం రోజులు. ఓకేనా? కొనిన తర్వాత ఇప్పుడు నేను వారం రోజుల తర్వాత ఆ షాప్ లో ఆనియన్స్ ఎలా సెల్ చేస్తున్నారు అని అడిగాను అనుకోండి. మన మమ్మీ ఒక రిజల్ట్ చెప్తుంది అనమాట. ఆ రిజల్ట్ షుడ్ బి ఎయిదర్ దీస్ 3 థింగ్స్. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయ్యే ఉండాలి అనమాట. ఒకటి మీ మమ్మీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా ఉన్న ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను 20 కమ్మా, రేపు 30 కమ్మా, మొన్నటి 20 కమ్మా, ఆ మొన్నటి కూడా 20 కమ్మా, దాని తర్వాత 25 కమ్మా. ఇప్పుడు మీ మమ్మీ ఎక్కువ సార్లు ఏదైతే పే చేసి ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటుంది, మేబీ 20 అని చెప్తుంది. ఓకేనా? లేదు అన్నారు అనుకోండి, ఏదో మధ్యలో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఒక రోజు కొనింది, ఇంకో రోజు 50 కొనింది,
అట్లా కాకుండా ఒకరోజు 25, 28, 29 ఇట్లా కొనింది అనమాట. అప్పుడు ఏం చెప్తుంది అంటే అందాజుగా 25 ఏమో ఉంది రా అని చెప్తుంది అనమాట. అమ్మ, ఆనియన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటే 25 ఏమో అనుకుంటారా అని చెప్తుంది. ఎందుకు 40 అని చెప్పదు, తక్కువ కూడా చెప్పదు అనమాట. అందాజుగా చెప్తుంది. ఎందుకు? యావరేజ్ కావాలి కాబట్టి అక్కడ మనకి. మీడియన్. ఓకే దెన్, ఇది రెండు ఒకటే. మీన్. మీన్ అన్నా కూడా యావరేజ్ అనమాట. అంటే యావరేజ్ గా ఒక వాల్యూ చెప్తుంది మనకి. ఈ మూడు సెంట్రల్ టెండెన్సీస్ ని ఇస్తాయి అనమాట. అంటే సెంట్రల్ వాల్యూస్ ఇస్తాయి అనమాట. ఆ సెంట్రల్ వాల్యూ విల్ డిస్క్రైబ్ ద డేటా సెట్. సో ది సెంట్రల్ టెండెన్సీస్ విల్ ప్రొవైడ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్. ఓకేనా? రాసుకోండి. ఐ మీన్ రాసుకోమని చెప్తున్నా. సెంట్రల్ టెండెన్సీస్ విల్ ప్రొవైడ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ద డేటా సెట్. ఇది కూడా అదే రాసుకున్నాను. ఇస్ ఇట్ క్లియర్? ఏం రిప్రజెంట్ చేస్తాయి? The central value of the data set, where the central value will represent the whole data set with a single value. రాసుకున్నారా? Where the central data point will represent the whole data set in a single point. ఏం లేదు, ఒక సెంట్రల్ వాల్యూ వస్తుంది. ఆ సెంట్రల్ వాల్యూ అనేది హోల్ డేటా సెట్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ద సెంట్రల్ వాల్యూ విల్ రిప్రజెంట్ ద హోల్ డేటా సెట్ ఇన్ ఏ సింగిల్ పాయింట్. బ్రాకెట్స్ లో ద సెంట్రల్ పాయింట్ విల్ డిస్క్రైబ్ ద హోల్ డేటా సెట్ అని రాసుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఎ గ్రూప్ సో దట్ ద నెంబర్ విచ్ ఇస్ ఫైండ్ విల్ రిప్రజెంట్ ద హోల్ గ్రూప్. అదే కదా, సేమ్ థింగ్. నేను ఏదైతే చెప్పాను అదే కదా. ఏంటి ఒకసారి చదవండి ఎవరైనా. కెన్ ఎనీవన్? Provide central data set. Then the central value represents the whole data set easily point. బ్రాకెట్స్ లో ఏది రాయమని చెప్పాలి. Which describes the whole data set. ఆ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో అది హోల్ డేటా సెట్ ని డిస్క్రైబ్ చేస్తుంది మనం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. మామ్ ఎగ్జాంపుల్ రాసుకోండి. అండ్ దిస్ మీన్స్ మామ్ అంటే ఆనియన్స్. ఆనియన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఆనియన్స్ ప్రైజెస్ రాద్దాం మనం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, 20, 25, 18, 16, 22, 30. ఓకే, సో ఇప్పుడు రాసుకున్నారా దీన్ని? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ మై మామ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ ఇన్ దిస్ వీక్, దెన్ అవర్ మామ్ షుడ్ రిప్రజెంట్ విత్ ఎయిదర్ ఆఫ్ ద త్రీ థింగ్స్. ఒకటి మీన్ అన్నా ఉండాలి, మీడియన్ అన్నా ఉండాలి, ఇదర్ మోడ్ అన్నా ఉండాలి అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో రిప్రజెంట్ చేయాలి మనం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఎస్, ఓకే. సో ఇప్పుడు మీన్తో రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది చూద్దాం మనం. ఏంటి ఇప్పుడు? మీన్. మీన్ 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 అంటే ఏం లేదనమాట. మీన్ అంటే ఏంటంటే ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి బై టోటల్ చేసాం అనుకోండి, అప్పుడు మీన్ వస్తుంది మనం. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఎంత? 45, 45 ప్లస్ 30, 75, 75 ప్లస్ అంతా చేస్తే ఎంత ఒక వాల్యూ వస్తుంది. వాల్యూ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 157 వస్తుంది అనుకోండి. ఆ 157/6 చేస్తే వచ్చిన వాల్యూవే మనకు మీన్. ఓకేనా? ఐ మీన్ అదంతా ఈజీగా ఉంది కానీ మరి ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఓకే, సో వచ్చిన వాల్యూవే మీన్ అనమాట మనం. ఈజ్ ఇట్ క్లియర్? సో అంటే ఏంటి? ఇప్పుడు మనకు వచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని సమ్ చేసి బై టోటల్ చేసాం. వచ్చిన వాల్యూ మీన్ అనమాట. ఆ మీన్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మనం దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే సెంట్రల్ వాల్యూ ఉంటుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కనుక్కోండి ఎంత అనేది. 20 + 25 + 18 + 16 + 22/30 ఎంత టోటల్ గా? టోటల్ ఎంత? ఐ మీన్ టోటల్ చెప్పండి ఫస్ట్. 131, 131, 131, 132నా? 131 బై ఎంత? 6. ఎంత వాల్యూ వచ్చింది? 21.8. సో ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాయండి ఒకసారి. స్మాలర్ వాల్యూ ఏంటి ఇక్కడ? 16, 18, 20, 25,
22, సారీ 22, 25, 30. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, సెంట్రల్ పాయింటే కదా ఇది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇలా మీన్ అనేది మనకు సెంట్రల్ పాయింట్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ పాయింట్ 21.8 అనేది ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రైస్. అంటే ప్రీవియస్ వీక్ లో మనకి ప్రైస్ ఎంత ఉంది అంటే 21.8 ఉంది అని చెప్తాం అనమాట. యావరేజ్ గా 28.8 ఉంది అని చెప్తాం. సార్ 21.5 అనుకుందాం, ఓకేనా? 21 రూపాయలు 50 పైసలు జనరల్ చెప్తారు కదా బయట, అలా అనుకుందాం మనం దాన్ని. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇప్పుడు ఈ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ మన హోల్ డేటాని డిస్క్రైబ్ చేస్తుంది కదా. ప్రీవియస్ వీక్ లో మనకి ఎంత ప్రైస్ ఉందంటే 21.8. ఇది కరెక్ట్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట, యావరేజ్ వాల్యూ ఇది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మీన్ లో ఉన్న ప్రాబ్లం, మనకి మీన్ ఉంది, మీన్ ఉన్నా మనం ఎందుకు మళ్ళీ మీడియం దగ్గరికి వెళ్తున్నాం, మోడ్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మీన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మనకు. సో మీన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న, ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా కదా నేను, చిరంజీవి తీసుకోండి ఎగ్జాంపుల్, మీకేనా చెప్పింది అది? కాదా? ఓకే సరే. సో యాక్చువల్గా మనం ఒక చిన్న ఒక ఒక క్వశ్చన్ రాస్తాను, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసిన తర్వాత మీన్లో ఉన్న ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది మీకు, ఓకేనా? ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. హర్ష, అమృత, ఇవే ఇవే తగ్గించుకుంటే పైకి వస్తారు. ఓకే. సో అమృత, దాని తర్వాత నెక్స్ట్ రమ్య, దాని తర్వాత చైతన్య. ఓకే. ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఒక నిమిషం చూడండి, ఒక నిమిషం. ఇది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ క్వశ్చన్ ఏంటనేది. ఇప్పుడు ఆ, చూడండి ఇక్కడ వీళ్ళ శాలరీస్ చూద్దాం, ఓకేనా? వీళ్ళ శాలరీస్ 1000 రూపీస్, 1000 రూపీస్, 1000 రూపీస్, 1000 రూపీస్, ఓకేనా? 2 lakhs. ఐ మీన్ ఇట్లా రాస్తేనే మీకు అర్థమవుతుంది. 2 lakh రూపీస్, 2 lakhే కదా అది? ఎస్. ఒక నిమిషం ఇది జాగ్రత్త, ఐఎమ్ రైటింగ్, కావాలని రాస్తున్నా ఇక్కడ నేను. యాక్చువల్ మీకు అర్థమవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు దీనికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ అంటే ఏంటి జనరల్ గా, ఐ మీన్ మీన్ అంటే ఏంటి? మీన్ ఏం చేయాలి? మిడిల్ వాల్యూ ఉండాలి. మీన్ ఏం చేయాలి జనరల్ గా? అట్లా కాదు, మీన్ ఏం రిప్రజెంట్ చేయాలి జనరల్ గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ సాలరీ ఆఫ్ దీస్ పీపుల్ అనేది మీన్ రిప్రజెంట్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు యావరేజ్ కనుక్కున్నాం అనుకోండి, 4000, 2,04,000 బై 1 2 3 4 5 5 ఎంత? సంథింగ్ 45,000 నా దగ్గర వస్తుంది అనుకుంటున్నాను నేను. 40,800. ఓకే, 40,800 అనుకుందాం. ఒక నిమిషం ఇక్కడ వినండి, ఒక నిమిషం ఇక్కడ వినండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1000, 1000, 1000, 1000, 2 lakhs. యావరేజ్ కనుక్కున్నాం అనుకోండి 40,800. ఈజ్ మీన్ రిప్రజెంటింగ్ ద ప్రాపర్ డేటా సెట్? నో, ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ కదా. సో 40,000 ఎక్కడ, అవి ఎక్కడ అసలు? 2 lakhs కాదు, 2 lakhs అంటే దగ్గరలోనే ఉంది లేండి, ప్రాబ్లం ఏమి లేదు. ఇవి ఎక్కడ అసలు? 1000 రూపీస్ ఎక్కడ, 40,000 ఎక్కడ? అర్థమవుతుందా? ఈస్ దిస్ మీన్ ప్రాపర్లీ రిప్రజెంటింగ్ ద థింగ్స్? నో, రిప్రజెంట్ చేయట్లేదు అనమాట. మీన్లో ఉన్న ప్రాబ్లం ఇదే. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద మీన్, దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద పాపులేషన్, ఆర్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద అబ్జర్వేషన్స్, అంటే మీకు ఒక ఏదో ఒకటి ఎక్స్ట్రీమ్ కానీ లేదంటే ఏదో ఒక లోవర్ లోవర్ థింగ్స్ కానీ వచ్చాయనుకోండి మీన్లో, ప్రాబ్లం ఏంటంటే మీ మీన్ అనేది మారిపోతుంది అనమాట. మీ మీన్ అనేది ఎక్స్ట్రీమ్ గా చేంజ్ అవుతుంది, మరి నార్మల్ కాదు, ఎక్స్ట్రీమ్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ గా చేంజ్ అయింది. 48,000 వస్తుంది మనకు, 40,000 అనుకోండి. ఈజ్ ఇట్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ వాల్యూ? ఎక్స్ట్రీమ్ వాల్యూ, బికాస్ ఓన్లీ ఇది యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలుగుకి అనుకోండి, 4,000 by 4,000, ఇట్ ఈస్ ఎ ప్రాపర్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ యాడింగ్ ఓన్లీ a single value which is an extreme value, then your mean is getting deviated in a larger way. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. నువ్వు రేపు పొద్దున యావరేజ్ హైట్ ఆఫ్ ఏ పీపుల్ కనుక్కోవాలనుకుంటున్నప్పుడు నువ్వు మీన్ యూజ్ చేసావు అనుకో, దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లమే కదా అప్పుడు.
నీకు ప్రాపర్ యావరేజ్ హైట్ వస్తుందా? రాదు. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట మనం. సో వెన్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కెన్ బి లోయర్ ఆర్ హయ్యర్, ఏదన్నా అవ్వచ్చు. అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ ఒకటి చూద్దాం మనం కావాలంటే. ఒక ఎక్స్ట్రీమ్ లోయర్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే రాద్దాం, హర్ష 1000, దాని తర్వాత 20,000, 30,000, 40,000. సో ఇప్పుడు దీనికి చేయండి ఒకసారి. ఇప్పుడు ఇంకా ఇది 1000 కాదు కానీ 500 రాయండి దీనికి. ఇప్పుడు కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ రాదనమాట. ఎంత వస్తుంది? 22,000 వస్తుంది. సో 20,000 అనుకుందాం మనం. సో ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ రిప్రజెంటేషన్? కాదు. ఇప్పుడు దీనికి ప్రాపర్ రిప్రజెంటేషన్ అయినా అది కాదు. 5,000 ఎక్కడ, 20,000 ఎక్కడ? ఐ గెటింగ్ మై పాయింట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక నిమిషం వినండి, ఏం జరుగుతుంది అంటే మీకు లోయర్ ఎక్స్ట్రీమ్స్ కానీ హైయర్ ఎక్స్ట్రీమ్స్ కానీ వచ్చినప్పుడు యువర్ మీన్ ఈస్ డీవియేటింగ్ ఇన్ లైక్ లైక్ మోర్ మోర్ అనమాట. మీన్ అనేది చాలా ఎక్కువ డీవియేట్ అవుతుంది అనమాట. లార్జర్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది అనమాట మనకు. లేదా లార్జర్ వాల్యూస్ అన్నా వస్తుంది, లోయర్ వాల్యూస్ అన్నా వస్తుంది అనమాట మనకు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసమే మనం మీడియం దగ్గరికి వెళ్తున్నాం. సో అన్ని డేటా సెట్స్ కి మనం సెంటర్ వాల్యూస్ కనుక్కోవాలంటే మీన్ దగ్గరికి వెళ్దాం అనమాట. కొన్ని మీన్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడు మీన్ దగ్గరికి వెళ్తామంటే దెర్ ఈస్ ఎ స్టాండర్డ్ డేటా సెట్, ద ఇంటర్వెల్స్ ఆర్ క్లియర్, దెర్ ఆర్ నో ఎక్స్ట్రీమ్స్, దెన్ వీ విల్ గో టు మీన్. ఐ గెటింగ్ మై పాయింట్? రాసుకోండి ఎప్పుడు మీన్కి వెళ్తారు అనేది. వెన్ దెర్ ఈస్ అ నార్మల్ డేటా సెట్, when the data set is normal and close, then you will go to mean. నార్మల్గా ఉన్నది, క్లోజ్గా ఉన్నాయి అంటే యూ హ్యావ్ ప్రిడిక్టబుల్ ఇంటర్వెల్స్. మీకు ఇంటర్వెల్స్ ప్రిడిక్టివ్గా ఉన్నాయన్నమాట అక్కడ మీకు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను, అది చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌసింగ్ ప్రైజెస్ చూస్తున్నాం మనం. 20 lakhs, 22 lakh, 25 lakh, 30 lakh, 2 crore. 2 crore. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీన్ కనుక్కుంటే ఎంత వస్తుంది? సంథింగ్ ఎక్కడో 55 crore దగ్గర వస్తుంది అనమాట. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టా, అందుకే చెప్తున్నా. సో 55 lakhs దగ్గర వస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ మిడిల్ వాల్యూ కదా. మిడిల్ వాల్యూ 20 lakhs ఎక్కడ, 55 lakhs ఎక్కడ? చాలా తేడా ఉంది అక్కడ. అర్థమవుతుందా? సో ఇలాంటి టైం అప్పుడు ఇట్ ఈస్ అన్నెసెసరీ టు క్యాలిక్యులేట్ మీన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీడియన్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఏం వెళ్తాం? మీడియన్ దగ్గరికి వెళ్తాం అనమాట. మీడియన్లో ఏం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ మీడియన్లో మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటిని ఒక ఆర్డర్లో రాస్తాం, అసెండింగ్ ఆర్డర్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లో రాస్తే 20, 22, 25, 30, 2 CR. ఓకే. సో దెన్ వీటి సెంట్రల్ వాల్యూస్ కనుక్కుంటాం అనమాట. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5 మన కౌంట్ ఈవెనా ఆడ్ అనేది చూసుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆడ్ అనుకోండి, సెంట్రల్ వాల్యూ కనుక్కోవడం అంత కష్టమేం కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు బై ఇటు ఇటు సైడ్ 2 చేసేస్తే సెంట్రల్ వాల్యూ 25. 25 ఈస్ ద సెంట్రల్ టెండెన్సీ, మీడియన్. ఓకేనా? అలా కాకుండా 20, 22, 25, 30, 40, 2 crore ఉందనుకోండి. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఈవెన్ వచ్చింది. సో ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్న 2 సెంట్రల్ వాల్యూస్ని తీసుకొని ఆ సెంట్రల్ వాల్యూస్కి మీన్ కనుక్కోవాలి. 25 + 30/2 ఎంత? సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది కదా, అది సెంట్రల్ టెండెన్సీ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. సింపుల్ థింగ్ అంతే. బేసిక్గా దీన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. ఏమంటారు? మీడియన్ అంటారు. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, మోడ్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీడియన్ చూద్దాం. మీడియన్లో ఇంకో యూస్ కేస్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ షూ సైజెస్. షూ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
సిక్స్, సెవెన్, 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 ఎయిట్, ఎయిట్, నైన్, నైన్, సెవెన్, సిక్స్. సో ఇప్పుడు ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సెంట్రల్ టెండెన్సీనే. సెంట్రల్ టెండెన్సీతో పాటు ఇక్కడ ఏ షూ ఎక్కువ సేల్ అవుతుంది అనేది కనుక్కోవాలన్నమాట జనరల్గా. అర్థమవుతుందా? సో ఇక్కడ రిపీటెడ్ వాల్యూ తీసుకున్నాం అనుకో, ఆ షూనే కదా ఎక్కువ సేల్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీ కూడా ఇక్కడ సెవెనే వస్తుంది మనకు జనరల్గా, మీడియం తీసుకున్నా. బట్ పాయింట్ ఏంటంటే లైక్ సెవెన్ దగ్గరే వస్తుంది అనమాట మనం సెంట్రల్. మీడియం తీసుకున్నా, మోడ్ తీసుకున్నాం. బట్ పాయింట్ ఏంటంటే మనం ఇలాంటి ఏదైనా ఒక అవుట్ అవుట్కమ్ కావాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్షన్ చేయాలి, లేదంటే ఒక సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. ఏంటంటే ఎన్ని షూస్ సేల్ అవుతున్నాయి, అర్థమవుతుంది, స్టాట్స్ చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అనుకుంటున్నప్పుడు మోడ్ దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మోడ్ దగ్గరికి. మోడ్ ఏం చేస్తుంది అంటే దీంట్లో కామన్ ఉన్న వాల్యూని బయటికి తీసుకొని వస్తుంది. ఐ మీన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూని బయటికి తీసుకొని వస్తుంది అనమాట. ఇస్ క్లియర్? ఎక్కువ టైం రిపీట్ అయింది ఏంటి ఇక్కడ? సెవెన్. కాబట్టి సెవెన్ అనే షూ ఎక్కువ సేల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎక్కువ స్టాక్ ఏది తెచ్చుకోవాలి నేను? సెవెనే తెచ్చుకోవాలి. సో ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకు మోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇస్ క్లియర్? ఓకే. సో మీన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో రాసుకోండి. వెన్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద డేటా రేంజ్. మనకు డేటా రేంజ్లో ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు మీడియన్ యూజ్ చేయాలి మనం. మీడియన్. మీడియన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం మీడియన్ యూజ్ చేయాలి. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏదర్ ఇట్ కెన్ బి లోయర్ ఎక్స్ట్రీమ్ ఆర్ హైయర్ ఎక్స్ట్రీమ్, ఏదైనా ఉండొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ ఉంటే మనం వీ నీడ్ టు గో ఫర్ మీడియన్. దెన్ మోడ్ ఎందుకు? మోడ్ ఇంకో మోడ్ చెప్తాను చూడండి. మోడ్ టెల్స్ వాట్ పీపుల్ చూస్ మోస్ట్. ఐ మీన్ మోడ్ అనేది పీపుల్ ఏది ఎక్కువ చూస్ చేసుకుంటారని చెప్తుంది. షోస్ మోస్ట్ కామన్ ఆర్ పాపులర్ వాయిస్. అంతే కదా? ఏమిస్తుంది మనకి జనరల్గా? షోస్ షోస్ మోస్ట్ కామన్ ఆర్ పాపులర్ వాయిస్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో ఒక్కసారి ఒక 5 minutes to 10 minutes ఇస్తాను. దీన్ని ఒకసారి రిపీట్ చదవండి, దీన్ని ఒకసారి మొత్తం క్లియర్ ఏంటనేది. మీన్, మీడియం, మోడ్ అనేది దీని నేను ఫార్ములాస్ వేస్ లో చెప్పట్లేదు. ఫార్ములాస్ వేట్ లో కూడా చెప్తాను, ఫార్ములాస్ లాగా కూడా చెప్తాను మెల్లగా. ఐ మీన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లోనే చెప్తాను ఫార్ములాస్ కూడా. బట్ ఫస్ట్ నార్మల్ వేలో అండర్స్టాండ్ చేసుకోండి దీన్ని. మీన్, మీడియన్, మోడ్, మూడు చదవండి ఒకసారి. ఈ మూడు సెంట్రల్ టెండెన్సీస్. సింపుల్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. రేపు ప్రొద్దున చూసే డిస్కషన్ కూడా ఈజీనే యాక్చువల్గా. దాని తర్వాత చూసే థింగ్స్ కూడా ఈజీనే అనమాట, అన్ని ఈజీనే. ఇప్పుడు ఏదైనా కష్టంగా ఉందా ఏమైనా? లైక్ రిపిటేటివ్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? మోడ్ యూజ్ చేస్తారు. అదే లైక్ మీకు వాల్యూస్ నార్మల్ గానే ఉన్నాయి, ఇంటర్వెల్స్ ప్రాపర్ గానే ఉన్నాయి అంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మెయిన్ యూజ్ చేస్తారు. సో జనరల్ గా మనకు మీన్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కోవాలనుకున్నా, లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలనుకున్నా మీన్ నుంచే అనమాట. మనం డిస్పర్షన్ అని ఉంటుంది కదా, మీన్ నుంచి ఎంత డిస్పర్స్ అవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడతాం అనమాట నెక్స్ట్ మనం. సో చూద్దాం నెక్స్ట్ అది కూడా ఏంటనేది. క్లియరా ఏంటనేది ఇది? ఎస్ అనోనా? ఎస్, ఓకే. సో దీని మీద క్వశ్చన్స్ చూద్దాం మనం ఒకసారి. ఓకే. సో చేద్దామా? రెడీనా?
ఓకే. సో ఫస్ట్ ఎంసీక్యూస్ చూడండి. ఎంసీక్యూస్ ఫస్ట్ సాల్వ్ చేయండి. ఇఫ్ ఐ సాల్వ్ చేయండి ఫస్ట్. ఐ మీన్ డిస్కస్ చేయండి, ఫస్ట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. సాల్వ్ చేయండి. ఇంతకుముందు పైన వచ్చింది కదా ఫస్ట్ క్వశ్చన్, లేదా అవుట్లైనర్స్ అని కదా, అది కూడా పెద్ద కష్టమేం కాదు, అది కూడా ఈజీనే. చేశారా? ఓకే, చెప్పండి. ఒక్క నిమిషం. Value that appears most frequent in a data set is called mode. The middle value when numbers are arranged in order, median. The average of the values in a data set is known as mean, which measure is affected by most of the extreme values. Extreme values stays affect అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా అవుట్లైర్ అంటే ఏంటనేది? అవుట్లైర్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే లైక్ డేటా సెట్ తో సంబంధం లేని వాల్యూస్ అనమాట మనకు. అర్థమవుతుందా? ఓకే. దెన్ ఎక్స్టెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు యూజ్ ఫర్ కేటగరికల్ డేటా. కేటగరికల్ డేటాకి ఏది యూజ్ అవుతుంది అనుకున్నాడు? మోడ్. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎట్లా చెప్పారు? ఎన్నిసార్లు రిపీట్ అవుతే అదే బెటర్ అవుతుంది. కరెక్ట్, గుడ్. మీన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డాష్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అండ్ డివైడింగ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్. మీడియన్ రిక్వైర్స్ అరేంజింగ్ వాల్యూస్ ఇన్ డాష్ ఆర్డర్. ఏదో ఒక ఆర్డర్, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ అసెండింగ్ అనుకుందాం ఇప్పుడు మనం. దెన్ ఇఫ్ నో వాల్యూ రిపీట్స్ ఇన్ ఎ డేటా సెట్, దెన్ మోడ్ ఈస్ మిడిల్ వాల్యూ, అంతే. సింపుల్ థింగ్, గుడ్. ఇఫ్ టూ వాల్యూస్ అపియర్ మోస్ట్ ఆఫన్, ద డేటా సెట్ ఈస్ కాల్డ్ డాష్ మోడల్. మోస్ట్ ఆఫన్. దీన్ని మళ్ళీ చూద్దాం మనం, ప్రాబ్లం ఏం లేదులేండి. ఇన్ డేటా సెట్ ద మోడ్ ఈస్, ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, 2 4 ఉన్నాయి. అప్పుడు చెక్ చేయండి, టైం ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇప్పుడు రెండు 2 2 వచ్చాయి కదా, చెప్పండి ఏంటనేది. సో నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా.